నమస్కారం. ఈరోజు మనం ఆహ్, నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, నియామకాలు, విజయాలు వీటన్నింటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఒక కరెంట్ అఫైర్స్ సమీక్ష ఉంది. దాని ఆధారంగా ఈ విశ్లేషణ చేస్తున్నాం. అవును. భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగిన కీలక పరిణామాలను క్లుప్తంగా అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఉదాహరణకు, ప్రపంచంలోనే అతి చిన్న వయసులో చెస్ ఛాంపియన్ ఎవరు అయ్యారు? ఆ, గుకేష్. అవును. లేదంటే చెక్కతో ఉపగ్రహాన్ని ప్రయోగించడం లాంటివి. భలే ఆసక్తిగా ఉన్నాయి కదా. సరే, వీటి గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఈ 6 నెలల కాలం నిజంగా చాలా సంఘటనలతో నిండిపోయింది. వీటిని పరిశీలిస్తే ప్రస్తుత ప్రపంచం ఎటువైపు వెళ్తుందో కొంచెం అర్థమవుతుంది. సరే, మరి ముందుగా మన దేశంలో జరిగిన కొన్ని కీలక నియామకాలతో మొదలుపెడదామా? మంచిది. 26వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా గణేష్ కుమార్ గారు, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు. అవును, డిసెంబర్ 2024లో. అవును. ఇంకా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీగా కె సంజయ్ మూర్తి గారు నవంబర్ 2024లో. ఇవన్నీ చాలా కీలకమైన పదవులు కదా. అలాగే ఇస్రో చైర్మన్గా డాక్టర్ వినయ్ నారాయణ్, తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా మే 14 నుండి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు. అవును, ఆయన పేరు ఖరారైంది. ఇంకా ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్ గారు ఫిబ్రవరి 2025లో. సెబీ చైర్మన్గా తుహిన్ కాంతా పాండే గారు. ఈ నియామకాలన్నీ జరిగాయి. ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే, ఈ నియామకాలు దేశ పాలన, ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక రంగాలు ఇలా అన్నింటిలోనూ ఒక రకంగా కొనసాగింపును, కొన్ని మార్పులను కూడా సూచిస్తున్నాయి. ఈ పదవులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో చాలా ముఖ్యమైనవి గదూ. నిజమే. ఇక ప్రపంచ సూచికలలో మన దేశం స్థానం ఎలా ఉందో చూద్దాం. 2024 అవినీతి సూచిక, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటాం కదా, అందులో 96th స్థానం. ఆహా, 96వ స్థానం అంటే ఇంకా మనం మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది అని చూపిస్తుంది. ఇదొక ముఖ్యమైన సవాలుగానే పరిగణించాలి. అవును. మరి 2025 ప్రపంచ ఆనంద నివేదిక హ్యాపీనెస్ రిపోర్ట్, అందులో 118వ స్థానం. 2025 క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో 6వ స్థానం. ఇంకా 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో 85వ స్థానం. ఈ ర్యాంకులేం చెప్తున్నాయి? ఈ ర్యాంకింగ్లనేవి వివిధ అంశాల్లో మన దేశం ఎక్కడుందో ఒక అంచనా ఇస్తాయి. ఉదాహరణకు, క్లైమేట్ రిస్క్లో 6వ స్థానం వాతావరణ మార్పుల ప్రభావం మనపై ఎక్కువగా ఉంది అని అర్థం. పాస్పోర్ట్ ఇండెక్స్ అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛను సూచిస్తుంది. ఆనంద సూచిక అది అనేక సామాజిక ఆర్థిక అంశాలపై ఆధారపడుంటుంది. కాబట్టి ప్రతి ర్యాంకు వెనక చాలా విశ్లేషణ ఉంటుంది. అయితే ఒక పాజిటివ్ విషయమేమిటంటే, భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద మెట్రో రైల్ నెట్వర్క్గా అవతరించింది. ఇది గొప్ప విషయమే కదా. ఖచ్చితంగా. ఇది పట్టణ మౌలిక సదుపాయాల్లో ఒక పెద్ద ముందడుగనమాట. నగరాల్లో రద్దీని, కాలుష్యాన్ని తగ్గించడానికి మెట్రో చాలా అవసరం. ఇది అభివృద్ధికి సూచిక. అలాగే ఇస్రో విషయానికొస్తే, లడాఖ్లో మొదటి అనలాగ్ స్పేస్ మిషన్ను ప్రారంభించింది. అవును, అది ఆసక్తికరమైన ప్రయోగం. భూమిపైనే అంతరిక్ష పరిస్థితులను సిమ్యులేట్ చేయడం. భవిష్యత్ మిషన్లకి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది చాలా పెద్ద లక్ష్యం. అవును. ఇంకా చంద్రయాన్ 5 మిషన్ని జపాన్ సహకారంతో ప్లాన్ చేస్తున్నారు. అవును, జపాన్తో కలిసి పనిచేయడం వల్ల సాంకేతిక పరిజ్ఞానం పంచుకోవచ్చు. సంక్లిష్టమైన అంతరిక్ష ప్రయోగాలకు అంతర్జాతీయ సహకారం చాలా ముఖ్యం. చంద్రుడిపైకి మనిషిని పంపడమనేది భారతదేశ ఆకాంక్షలను, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతుంది. ఇంకో విషయం, టాటా గ్రూప్ ప్రపంచంలో అత్యంత విలువైన భారతీయ బ్రాండ్గా నిలిచింది. ఇది మన కార్పొరేట్ రంగం బలాన్ని సూచిస్తుంది. భారతీయ కంపెనీలు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందడం మంచి పరిణామం. సరే, ఇప్పుడు కొంచెం అంతర్జాతీయంగా జరిగిన ముఖ్యమైన విషయాలు చూద్దామా? తప్పకుండా. బ్రిక్స్ కూటమి విస్తరించింది అన్నారు కదా. అవును, బ్రిక్స్ సమూహంలో ఇండోనేషియా 10వ పూర్తి సభ్యదేశంగా చేరింది.
ఇది అంటే మారుతున్న ప్రపంచ రాజకీయ ఆర్థిక శక్తి సమీకరణాలకు ఇది ఒక నిదర్శనం. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అడుగులు పడుతున్నాయనడానికి ఇది సూచన. ఆ తర్వాత జపాన్ వాళ్ళు లిగ్నోసాట్ అనే పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగించారు. చెక్కతో ఉపగ్రహమా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే చాలా వినూత్నమైన ఆలోచన ఇది. దీని ముఖ్య ఉద్దేశం స్పేస్ డెబ్రీస్ అంటే అంతరిక్ష వ్యర్థాలను తగ్గించడం. ఈ చెక్క ఉపగ్రహం తన పని పూర్తయ్యాక భూవాతావరణంలోకి తిరిగి వచ్చినప్పుడు పూర్తిగా కాలిపోతుంది. ప్రమాదకరమైన ముక్కలు మిగలవన్నమాట. అంటే పర్యావరణ హితమైన టెక్నాలజీ వైపు ఒక అడుగు. ఖచ్చితంగా అంతరిక్ష రంగంలో కూడా సస్టైనబిలిటీ గురించి ఆలోచిస్తున్నారనడానికి ఇది ఉదాహరణ. ఇక క్రీడా ప్రపంచంలోకి వస్తే మన గుకేష్ దొమ్మరాజు అతి పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు. అద్భుతం! భారతదేశానికి ఇది ఎంతో గర్వకారణం. ఇంత చిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్ అవ్వడం మామూలు విషయం కాదు. అవును, చాలా స్ఫూర్తిదాయకం కదూ. నిజమే. మన దేశంలో చెస్కు పెరుగుతున్న ఆదరణకు, యువతలో ఉన్న ప్రతిభకు ఇది నిదర్శనం. అలాగే పర్యావరణానికి సంబంధించి COP29 సమావేశం ఎక్కడ జరిగింది? అది బాకు, అజర్బైజాన్లో జరిగింది. వాతావరణ మార్పులపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం వరుసగా 8వ సంవత్సరం కూడా ఫిన్లాండట. అవును, ఆశ్చర్యమేమీ లేదు. వాళ్ల జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత వ్యవస్థలు చాలా బాగుంటాయంటారు కదా. మరోవైపు థాయిలాండ్ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా నిలిచింది. ఇది సామాజిక మార్పులకు, మానవ హక్కుల గుర్తింపులకు సంబంధించిన ముఖ్యమైన పరిణామం. ఇంకొకటి మళ్ళీ జపాన్ గురించి. వాళ్లు కేవలం 6 గంటల లోపు 3D ప్రింటెడ్ భాగాలతో ఒక రైల్వే స్టేషన్ను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇది టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి గొప్ప ఉదాహరణ. నిర్మాణ రంగంలో 3D ప్రింటింగ్ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్మాణాలు చేయడానికి ఇది దోహదపడుతుంది. భలే ఉంది. ఇక చివరగా పురస్కారాలు, గుర్తింపుల గురించి మాట్లాడుకుందాం. 2025లో 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. అవును, పద్మ అవార్డులు దేశంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే గౌరవం. అలాగే శిల్పకళకుగాను రామ్ సుతార్ గారికి మహారాష్ట్ర భూషణ్ అవార్డ్, చంద్రికా టాండన్ గారికి గ్రామీ అవార్డ్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో. అవును, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపది. వినోద్ కుమార్ శుక్ల గారికి 59వ జ్ఞానపీఠ్ అవార్డ్ హిందీ సాహిత్యంలో ఆయన చేసిన కృషికి. జ్ఞానపీఠ అంటే భారతీయ సాహిత్యంలో అత్యున్నత పురస్కారం కదా. ఇక సినిమా రంగంలో అనోరా చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఆస్కర్ అవార్డు వచ్చింది. ఆస్కార్ గెలవడమంటే అది పెద్ద విషయం. ఇంకా మన సుదర్శన్ పట్నాయక్ ఇసుక శిల్పాలకు ప్రసిద్ధి కదా, ఆయనకు ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు లభించింది. ఈ పురస్కారాలన్నీ వివిధ రంగాల్లోని ప్రతిభను, కృషిని గుర్తించి గౌరవించడమే కాకుండా మన సాంస్కృతిక, కళాత్మక విజయాలను కూడా ప్రతిబింబిస్తాయి. కాబట్టి మొత్తంగా చూస్తే ఈ గత 6 నెలలు అంటే నియామకాల నుండి టెక్నాలజీ అద్భుతాల వరకు, ప్రపంచ సూచికల నుండి అంతర్జాతీయ మార్పుల వరకు ఎన్నో ముఖ్యమైన విషయాలు జరిగాయి. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఎంత వేగంగా మారుతోందో అర్థమవుతోంది కదా. అవును, నిజమే. ఈ సంఘటనలన్నీ పైకి వేరువేరుగా కనిపించినా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఒక నియామకం విధానాలను ప్రభావితం చేస్తుంది, ఒక ర్యాంకింగ్ మన ముందున్న సవాళ్లను లేదా పురోగతిని చూపుతుంది, ఒక అంతర్జాతీయ సంఘటన దేశీయ వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు లాంటిది. ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మనం చూశాం కదా, 3D ప్రింటింగ్తో స్టేషన్లు కట్టేస్తున్నారు, చెక్కతో ఉపగ్రహాలు పంపుతున్నారు, చంద్రుడిపైకి మనిషిని పంపాలని లక్ష్యాలు పెట్టుకుంటున్నారు. ఇంత వేగంగా టెక్నాలజీ ప్రపంచం మారిపోతున్నప్పుడు రాబోయే ఓ 10 ఏళ్లలో వర్తమాన వ్యవహారాలు లేదా కరెంట్ అఫైర్స్ అనే మాటకు అర్థం ఎలా మారిపోతుందోచు. మంచి ప్రశ్న. ఈ వేగాన్ని మనం అందుకోవాలంటే అంటే మనకు ఎలాంటి అవగాహన కావాలి, ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయంటారు? ఇది మన శ్రోతలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా నిరంతరం నేర్చుకోవడం, మార్పులకు అనుగుణంగా మారడం, ఇవి చాలా కీలకం కాబోతున్నాయి.